తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు మంచాన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. బ్లడ్ టెస్టుల కోసం వస్తున్న బాధితులతో ల్యాబ్లు కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్ తో తెలంగాణ మంచం పట్టిందే. వాతావరణంలో మార్పులు, వానలు, దోమలు, స్వైర విహారంతో విషజ్వరాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతు నొప్పితో హాస్పిటల్కు వస్తున్నారు. హైదరాబాద్లో వైరల్ ఫీవర్ తో పాటు డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అక్కడక్కడ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబ్లన్నీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రత్యేక ఫీవర్ ఓపీ వార్డును తెరిచారు. ప్రతిరోజు 100 మందికి పైగా జ్వరంతో వస్తుంటే అందులో 5 నుంచి 6 డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఎంజీఎంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు వైద్యులు. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హాస్పిటల్లో ప్రతిరోజు 1400 మంది పేషెంట్స్ జ్వరంతో అడ్మిట్ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. టైగర్ దోమల స్వైర విహారంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఫ్రైడే డ్రై డేగా పాటిస్తూ ఇంటింటి సర్వే చేపట్టారు. దోమలు నిలవుండే ప్రాంతాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుంటే కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జ్వరం బారిన పడ్డం కంటే ముందే నివారణ చర్యలే ప్రధానమని చెప్తున్నారు. ఎక్కడ నీళ్లు నిలవ ఉంటే అక్కడ డెంగ్యూ దోమలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు. ఉదయం పూట కుట్టే దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. హై టెంపరేచర్ ఉంటే డాక్టర్ని సంప్రదించాలని, కానీ ఇష్టం వచ్చినట్లుగా సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.